అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తాను. అంతేకాదు ముఖ్యంగా ఈ రోజు మన మండలంలో నీళ్ళు అత్తలేవా అని మేము పోయి ఆ ఊరిదే నిమ్మలగూడెం పోతే అక్కడ నుండి ఈ గారికి ఫోన్ చేస్తే లేదు సార్ నీళ్ళు వస్తున్నాయి బాగానే ఉన్నాయన్నారు. అది ఇక్కడ పైపు లేదు, పైపు లైన్ లేదు, ఇక్కడ ఒకటి మాత్రమే ట్యాంక్ కట్టిర్రు, మీరు ఎట్లా ఎక్కిస్తారు అని అంటే నీళ్ళు వస్తున్నాయి సార్ అని చెప్పాడు తప్ప ఇప్పటి వరకు కూడా ఆ విలేజ్ లో నీళ్లు గాని సుక్క వాటర్ రాలే. ఇక అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్నాయి 37 జీపీలు ఉన్నాయి. 37 జీపీలలో కనీసం నీళ్ళు వచ్చే జీపీలు కనీసం 7 ఉన్నాయని అంటే 7 కూడా లేవు. మరి ఎందుకు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చిక్కుండాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా వాళ్ళని హెచ్చరిక చేస్తానా. మీరు తప్పనిసరిగా తప్పు చేసినారు కనుక తప్పుకు బాధ్యులుగా మీరే రెక్టిఫై చేసి మీ ఇంట్లో నుండి కడతారా లేకపోతే మీ జేబు నుండి తెచ్చుకుంటారా? బిల్లులు చేసినటువంటి అధికారులందరినీ కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.